ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా సూపర్ సక్సెస్ గా కొనసాగుతుంది. ఇక పలు కీలక కంపెనీల యజమానులతో భేటీ అవుతూ తెలంగాణకు భారీగా పెట్టుబడులు కంపెనీలను తీసుకొస్తున్నారు. ఇక పెట్టుబడుల రాబడిలో కీ రోల్ వహిస్తున్నారు. ఐటీ కంపెనీలు, ప్రపంచ బ్యాంక్ సైతం తెలంగాణ పట్ల సంసిద్ధత చూపడంతో రేవంత్ అమెరికా టూర్పై సర్వత్రా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. నాటి ఐటీ మంత్రి కేటీఆర్ మార్కును తలదన్నేలా రేవంత్ ప్లాన్ అదుర్స్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇక రాష్ట్రంలో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను వివరించారు. ఇక తెలంగాణతో పాటు హైదరాబాద్ అభివృద్ధికి రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న తీరు మంచి ఫలితాలు వస్తాయని ప్రపంచ బ్యాంక్ ఆశాభావం వ్యక్తం చేసింది. నెట్ జీరో సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి చూపిన చొరవపై ప్రపంచ బ్యాంక్ ఆసక్తి కనబరిచింది. ఇక సమగ్ర సమతుల్య అభివృద్ధికి తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న తీరును ప్రపంచ బ్యాంక్ ప్రశంసించింది. ఇక మూసీ నది పునర్జీవనం నైపుణ్య యూనివర్సిటీ హైదరాబాద్ లో మరో సిటీ ఏర్పాటును ప్రోత్సహించింది. ప్రాంతాల వారీగా చేపట్టనున్న ప్రాజెక్టుల సాధ్యాలను వాటి అమలును వేగవంతం చేసేందుకు వివిధ విభాగాలకు చెందిన నిపుణులతో బృందాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనను ప్రపంచ బ్యాంక్తో సీఎం రేవంత్ పంచుకున్నారు. ఇక మరోవైపు సీఎం రేవంత్ టీం వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. మెటీరియల్ సైన్స్ సెక్టార్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణలకు ముందుకొచ్చింది. ఫార్మా, కెమికల్ రంగాల్లో అత్యాధునిక పరిశోధన అభివృద్ధి కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంతో కార్నింగ్ భాగస్వామిగా పనిచేయనుంది. ఇక ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ క్వాబ్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా చార్లెస్ క్వాబ్ కంపెనీ హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించింది. ఇక భారత్ లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ ఇదే కావడం విశేషం. ఇక తెలంగాణలో ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం నెలకొల్పడంపై చర్చలు జరిపారు. వచ్చే ఏడాది నుంచి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రకటించింది. అత్యాధునిక గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఫార్మా రంగం అభివృద్ధికి దోహదపడుతుంది. ఇక ఔషధాల ప్యాకేజింగ్ పరిశ్రమలో ఈ గ్లాస్ ట్యూబ్లను ఉపయోగిస్తారు. ఇక వీటి తయారీకి వినూత్నమైన వెలాసిటీ గ్లాస్ కోటింగ్ టెక్నాలజీని ఈ కంపెనీ వినియోగిస్తుంది.
ఇక తెలంగాణను ఇప్పటి నుంచి ఫ్యూచర్ స్టేట్ అనే ట్యాగ్ లైన్ తో పిలుద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో ఫ్యూచర్ స్టేట్ కు తెలంగాణ పర్యాయ పదంగా నిలుస్తుందని రేవంత్ అన్నారు. ఇక అమెరికా పర్యటనలో ఉన్న సీఎం కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఇక టెక్ యూనికాన్ సీఈఓలతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక ఐటీ యూనికాన్ ప్రతినిధులను తెలంగాణకు ఆహ్వానించారు. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామని సీఎం సూచించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టుబడులే లక్ష్యంగా పర్యటన కొనసాగుతుందనుకోవచ్చా? రైట్ వెనలా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన బిజీగా కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే కనుక తెలంగాణకి ఫ్యూచర్ స్టేట్ అంటే భవిష్యత్తున్న రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో శ్రమిస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా పెట్టుబడుల లక్ష్యంగా రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు డజన్ల కంపెనీలతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులను వాళ్ళని ఒప్పించే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పటికే 4 నుంచి 5 కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావడం కూడా జరిగింది. ఒకసారి చూసుకుంటే పెట్టుబడులకు సంబంధించి దాదాపుగా 3,350 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టేందుకు ఒక సంస్థ ముందుకు వచ్చింది. అదేవిధంగా 100 మెగావాట్లతో ఒక ఐటీ హబ్ను ఏర్పాటు చేసేందుకు కూడా మరో సంస్థ ముందుకు రావడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఏదైతే కీ రోల్ పోషిస్తున్నారో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు తన వంతు కృషిగా ఆయా కంపెనీలతో భేటీ అవుతున్నారు. అమెరికన్ కౌన్సిలేట్తో కావచ్చు, అదేవిధంగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో కావచ్చు, అదేవిధంగా కాలిఫోర్నియాలో ఇండియన్ ఎంబాసీతో కావచ్చు, ప్రతి ఒక్కరితో కూడా భేటీ అయ్యి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు అటు ప్రవాస భారతీయులతో పాటుగా అక్కడ ఉన్న పాశ్చాత్య కంపెనీలు ఏవైతే అక్కడ ఉన్న అమెరికా కంపెనీలు అయితే ఆ కంపెనీలు అందరి ప్రతినిధులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ప్రతిరోజు భేటీలు జరుపుతున్నారు. భేటీలో ప్రతి ఒక్కరితో ఏదో ఒక సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంటున్నారు. తద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు తెచ్చేందుకు తన వంతు కృషిగా తన పాత్ర పోషిస్తున్నారని చెప్పొచ్చు. మొత్తంగా చూసుకుంటే కనుక తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అంటే ఇప్పటివరకు కూడా దేశంలో ఈ ట్యాగ్ లైన్ తగిలించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అంటే భవిష్యత్తు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దేశంలో అని చెప్పేసి కూడా ఈ అర్థం వచ్చేలా కూడా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకసారి మనం చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి 4వ తారీఖున అమెరికాలో దిగారు. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు దాదాపుగా వారం రోజుల పాటు బిజీగా తన షెడ్యూల్ ఉంది. ముఖ్యంగా మరో వారం రోజుల పాటు, మరో 4 నుంచి 5 రోజుల పాటు అమెరికాలోనే తన పర్యటన ఉండబోతుంది. ఆ పర్యటనలో మరిన్ని కీలక అంశాలతో, కీలక వ్యక్తులతో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి అనేక వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని మాత్రం ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఒకసారి చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన పర్యటనలో భారీ స్పందన వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసుకుంటే కనుక గ్రీన్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక అమెరికన్ కంపెనీ ముందుకు రావడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు 11 కంపెనీలతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఎంఓయూ కుదుర్చుకున్న కంపెనీలో ప్రధానంగా చూసుకుంటే కనుక గ్రీన్ డేటా సెంటర్ అనేది ప్రధానమైందని చెప్పొచ్చు. హైదరాబాద్లో ఒక డేటా సెంటర్ను ఏర్పాటు చేయాలి. భారీగా 100 మెగావాట్లతో ఈ డేటా సెంటర్ ఉండబోతుంది. సో ఇందుకు ఏర్పాట్లకు సంబంధించి కూడా వచ్చే ఏడాది ఈ డేటా సెంటర్ ప్రారంభించాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేయబోతుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా అడ్వాన్స్గా ఉన్న టెక్నాలజీ. దీన్ని కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. దానికి సంబంధించిన సేవలను కూడా ఈ ఏడాది నుంచే కూడా ప్రారంభించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా అధికారులు చేయబోతున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక నెక్స్ట్ జీరో సేవల సర్వీసెస్ కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్లో ప్రారంభం కాబోతున్నాయి. అందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేయబోతున్నారు. అందుకు సంబంధించి 100 మెగావాట్లతోని ఇక్కడ ఒక సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సెంటర్ ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఏఐ సేవలు ఇక్కడ నుంచి కూడా విస్తరించబోతున్నాయి. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఆరామ్ ఈక్విటీ పార్ట్నర్స్ పేరుతో మరో సంస్థ ఇక్కడ ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వంతో. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఈ సంస్థ ద్వారా ఇటు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఏవైతే
ఈ సేవలు ఉంటాయి, సర్వీసెస్ ఇంటర్నెట్ ద్వారా ఈ సేవ కావచ్చు, ఈ పేమెంట్స్ కావచ్చు, లేక ఈ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇలాంటి సంస్థలన్నిటి ఈ సేవలన్నింటినీ కూడా ఈ సంస్థ ద్వారా అంటే ఆరామ్ ఈక్విటీ ద్వారా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇది కూడా వచ్చే ఏడాదికి రాష్ట్రంలో ఇక్కడ ప్రారంభం కాబోతుంది. అందుకు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక మరో విషయం చూసుకుంటే కనుక ఆమ్జాన్ కంపెనీ, ఇది అమెరికాలో అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీ. ఆ కంపెనీ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీని ద్వారా మనం చూసుకుంటే కనుక మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో బయోటెక్నాలజీ విస్తరణకి ఇది కంపెనీ చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి తెలుస్తుంది. తద్వారా మనకి హైదరాబాద్లో ఈ కంపెనీ ఏర్పాటు చేయబోతుంది. అందుకు R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. తద్వారా 3,000 మందికి ఇక్కడ ఉపాధి లభించబోతుంది. అంటే ఒకవైపు పెట్టుబడులు పెడుతూనే మరోవైపు ఇక్కడున్న స్థానికంగా ఉన్న యువకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వారికి ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఈ సంస్థ ఉపయోగపడుతుందని మాత్రం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇది హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతుంది. అదేవిధంగా హైటెక్ సిటీలో దీనికి సంబంధించి 6 అంతస్తుల భవనం కూడా ఇప్పటికే టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. తద్వారా త్వరలో ఇక్కడ ఆ కంపెనీ తన కార్యకలాపాలను కూడా కొనసాగించబోతుంది. ఇక అదేవిధంగా మనకి అడోబ్ సిస్టమ్ కంపెనీతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఈఓ ఎవరైతే శంతను ఉన్నారో శంతను నారాయణతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో మనం చూసుకుంటే కనుక తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే 4.0 ఫ్యూచర్ సిటీ అనేది ఏర్పాటు చేయబోతుంది, ఈ సిటీకి సంబంధించిన భాగస్వామ్యం ఇందులో శంతను ఇక్కడ భాగస్వామ్యం కాబోతున్నారు. అదేవిధంగా యంగ్ ఇండియా, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, అదేవిధంగా AI సిటీ అని చెప్పేసి ఈ 4 కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. దీనికి సంబంధించిన శంతను నారాయణ ఇందులో భాగస్వామ్యం కల్పించుకోబోతున్నారు. ఇందుకు సంబంధించి డెవలప్మెంట్లో, అభివృద్ధిలో తన భాగస్వామ్యం ఉండబోతుందని చెప్పేసి కూడా శంతను నారాయణ ప్రకటించడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక హైదరాబాద్లో చార్లెస్ క్వాబ్ మరో డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది. తద్వారా దీని ద్వారా కూడా కొన్ని వేల మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆయా కంపెనీలతో ఒప్పందం ఇదివరకే చేసుకోవడం జరిగింది. ఆ కంపెనీ కూడా ఈ ఏడాది చివరిలో లేకపోతే వచ్చే ఏడాది 2025 మొదటి వారంలో తన కార్యకలాపాలను కొనసాగించబోతుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. అదే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో కొద్దిగా నిధుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ నిధుల కొరతను తీర్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో కూడా భేటీ కావడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నామో అందుకు ప్రపంచ బ్యాంకు సహాయం కూడా కావాలని చెప్పేసి ఆ సంస్థ ప్రతినిధులతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అజయ్ బంగా ఎవరైతే ప్రపంచ బ్యాంకు ప్రతినిధి ఉన్నారో వారితో కూడా భేటీ అయ్యారు. తద్వారా రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్కి, అదేవిధంగా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులకి, మరోవైపు నెక్స్ట్ జీరో సిటీ ఏర్పాటుకు, ఆరోగ్య సంరక్షణతో పాటుగా డయాగ్నోసిస్ సెంటర్సు, అదేవిధంగా హెల్త్ రంగాల్లో కూడా ఏవైతే అవసరమైన నిధులు అవసరం ఉంటాయో ఆ నిధులన్నింటినీ కూడా సమకూర్చాల్సిందిగా ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఫార్మా గ్లాస్ కంపెనీ పెట్టేందుకు కూడా మరో సంస్థ ముందుకు రావడం జరిగింది. కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్ అనే సంస్థ ఆల్రెడీ ఇప్పటికే ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో మరో 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పెట్టుబడులు కూడా రాబోతున్నాయి. మొత్తంగా చూసుకుంటే కనుక హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఈ వారం రోజుల పాటు జరిపిన పర్యటనలో అన్ని కూడా సక్సెస్ గా జరిగాయని అయితే శ్రీనివాస్ మనం చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్ లో కూడా డేటా సెంటర్ గా మారుస్తాను హైదరాబాద్ ని అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయంటారు అన్నారు. అయితే ఈ నేపథ్యంలో నిరుద్యోగులకి ఒక రకంగా చూసుకుంటే ఇక నిరుద్యోగ సమస్య తీరే అవకాశం ఉందంటారా? ఇన్ని సమస్యలు నెలకొల్పుతున్నారు కాబట్టి. వెన్నెల ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ప్రతి సంస్థతో కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ సంస్థలు ఒప్పందంలో భాగంగా తమ కంపెనీల ఏర్పాటుకు లేదా ఇక్కడ ఉన్న కంపెనీలకు భాగస్వామ్యంగా ఉండబోతున్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతుందో వాటికి భాగస్వామ్యంగా ఉంటామని చెప్పేసి కూడా ఒప్పందం జరిగింది. కానీ ఇవి ఎంతవరకు కార్యరూపం దాల్చాలి? కార్యరూపం దాల్చడానికి మరో 6 నెలల నుంచి సంవత్సరం పాటు సమయం ఉంటుంది. సో తద్వారా ఇందులో ఎన్ని కంపెనీలు సక్సెస్గా వచ్చి పెట్టుబడులు పెడతాయనేది కూడా చూడాలి. గతంలో కూడా చూసుకుంటే కనుక అని ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే రాష్ట్రం విడిపోయిన తర్వాత కావచ్చు, ఆ ప్రభుత్వాలు విదేశీ పర్యటనకు వెళ్ళడం, పెట్టుబడులను ఆకర్షించడం లాంటివి అనేక చేశారు. కానీ వాస్తవంగా పెట్టుబడులు పెట్టిన సంస్థలన్నీ అవి ఇక్కడ కార్యకలాపాలు స్థాపించి ప్రారంభం జరుగుతున్నవన్నీ ఎంతమందికి ఉపాధి కల్పించామనేది తెలియాలంటే కనుక మరో 6 నెలలు ఆగాల్సిందే. కానీ ఇక్కడ మనం చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి సర్కార్కు ప్రతిదీ కూడా ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కంపెనీ పెట్టే విధంగా, తద్వారా ఇక్కడున్న యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటుగా ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, తద్వారా అభివృద్ధి జరగాలి అనేది కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి ఆకాంక్ష. కాబట్టి ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. దాదాపు 11 కంపెనీలు ఇప్పటివరకు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఒప్పందం చేసుకున్న తర్వాత అవి కార్యకలాపాలు సాగించేందుకు 6 నుంచి సంవత్సరం పాటు సమయం తీసుకుంటున్నాయి. సో అలాగే మనం చూసుకున్నట్టయితే అమెరికా పర్యటనలో భాగంగా ఇటు ఎన్ఆర్ఐలు కూడా పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. మరి ఎన్ఆర్ఐలు కూడా ఇక్కడ స్టార్ట్అప్ కంపెనీలు పెట్టే అవకాశం ఉందంటారా హైదరాబాద్ లో?
ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నగరం అనేది ఇప్పుడు గ్లోబల్ సిటీగా మారింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వాతావరణం ఏదైతుందో దేశంలో అన్ని నగరాల కన్నా భిన్నమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ వాతావరణము, అదేవిధంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చూసుకుంటే కనుక ఇతర ప్రధాన నగరాలు మనం బాంబే కావచ్చు, గుజరాత్ కావచ్చు, అదేవిధంగా చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, వాటితో కంపేర్ చేసుకుంటే కనుక ఇక్కడ చాలా తక్కువ ఖర్చుతో మొత్తం ఎక్కువ కంపెనీలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరన్నా సరే ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ఇలాంటి ప్రాంతాన్ని ఎంచుకుంటారు. కాబట్టి హైదరాబాద్ అనేది ఇప్పుడు గ్లోబల్ సిటీగా మారింది. కాబట్టి అనేక కంపెనీలు అటు బాంబేను, ముంబైను కాదని, చెన్నైను కాదని, బెంగళూరు కాదని హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. బహుశా ఇప్పుడు జరగబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో కూడా ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ సంస్థలే కావచ్చు, ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టుబడులు పెట్టేందుకు కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, అటు వాటర్ కావచ్చు, రోడ్లు కావచ్చు, విద్యుత్ కావచ్చు, అదేవిధంగా ఏవైతే అవసరాలు ఉంటాయో అవసరాలన్నీ తీర్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తుంది. వెన్నెల, అలాగే శ్రీనివాస్, చూస్తున్నట్టయితే ప్రపంచ బ్యాంక్ కూడా రేవంత్ రెడ్డిని ప్రశంసించినట్టుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో హైదరాబాద్ డెవలప్మెంట్ లో ప్రపంచ బ్యాంక్ ఏ విధంగా సహాయపడే అవకాశం ఉందంటారు? అంటే పూర్తిగా ప్రపంచ బ్యాంక్ సహకరిస్తుందంటారా? ముఖ్యంగా ప్రపంచ బ్యాంక్ విషయానికి వస్తే కనుక ప్రపంచ బ్యాంక్ అనేది ప్రపంచంలోని అన్ని నగరాలు, అన్ని దేశాలకు సంబంధించిన ఆర్థిక సహాయం అందిస్తుంది. దీనికి సంబంధించి కొద్దిగా వెసులుబాటు కూడా ఉంటుంది. హైదరాబాద్ సంబంధించి చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇండియాలో హైదరాబాద్ ఒక ప్రత్యేక స్థానం ఉంది. కాబట్టి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంక్ సంస్థ ప్రతినిధితో భేటీ అయిన తర్వాత ఖచ్చితంగా ఒకటే అడిగారు, ఏదైతే హైదరాబాద్ డెవలప్మెంట్ సంబంధించి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి కోసం ఏదైతే తాము కోరుకుంటున్నామో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా హెల్త్ రంగాలకు సంబంధించిన అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ముందు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు, సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్లో ప్రపంచ బ్యాంకు సంబంధించిన ఏవైతే ప్రాజెక్టులు వస్తాయో ఆ ప్రాజెక్టులు అన్నిటి కూడా తమ వంతుగా తమ భాగస్వామి ఉంటాము, కావాల్సినంతగా గ్రాంట్స్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. బహుశా ఈ 6 నెలల్లో కూడా ప్రపంచ బ్యాంక్ కూడా తన అభివృద్ధి, అంటే హైదరాబాద్ అభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో తన భాగస్వామి తీసుకోబోతుందని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. వెన్నెల, అలాగే చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం సమర్థవంతంగా పెట్టుబడుల్ని హైదరాబాద్కి తీసుకొస్తుంది అనుకోవచ్చా? అంటే వెన్నెల, దాన్ని మనం బేరేజ్ వేయడం ఇప్పుడు కరెక్ట్ కాదనుకోవచ్చు. ఎందుకంటే ఇంకా రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి ఇంకా 6 నెలలే కావస్తుంది. ఇప్పటివరకు ఒక 6 నెలల్లో ఎంతవరకు సక్సెస్ సాధించారంటే కనుక సంక్షేమ పథకాలకు సంబంధించి మాత్రం ఇప్పటివరకు కూడా సక్సెస్గా ముందుకు వెళ్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చేసుకోబోతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా అమెరికా పర్యటన వెళ్ళారు. పర్యటన వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎన్ని ప్రాజెక్టులు మన ఇండియాలోకి వస్తాయి, అదేవిధంగా అన్ని హైదరాబాద్లోకి వస్తాయి, తద్వారా హైదరాబాద్ డెవలప్మెంట్, తెలంగాణ డెవలప్మెంట్లో ఎంత ఇక్కడ భాగస్వామ్యం కల్పిస్తుందని కూడా చూడాల్సి ఉంటుంది. అంటే గత 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ను 6 నెలల్లో రేవంత్ రెడ్డి సర్కార్ను పోల్చడం సరికాదు. ఎందుకంటే ఖచ్చితంగా అభివృద్ధి దిశలో రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు వెళ్తుందని చెప్పేసి పదే ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఆయనకు సంబంధించిన కేబినెట్ మంత్రులు చెప్తున్నారు. బహుశా 6 నెలల్లో ఈ స్థాయిలో అంటే పెట్టుబడులు తీసుకురావడం అనేది ఒక సక్సెస్గానే చూడాల్సి ఉంటుంది. బహుశా మరో 6 సంవత్సరం తర్వాత కనుక చూసుకుంటే కనుక రాష్ట్రంలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఏ విధమైన అభివృద్ధి జరిగింది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎంత తేడా ఉందనేది మాత్రం 1 ఇయర్ వేచి చూడాల్సి ఉంటుంది. వెన్నెల, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.